అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నేను సత్యనారాయణ స్వామి వ్రతము, రుద్రాభిషేకము, హోమము చేసుకుంటున్నాననమాట. దానికోసం అనేసి ముందు రోజు నైటే అంటే ఈవినింగ్ పూట తలస్నానం చేసేసి సత్యనారాయణ స్వామి పీట ఉంటుంది కదా! ఈ పీటకు మొత్తం అలంకరణ చేసేసి పెట్టేసుకొని, మనకి ఏమేమి కావాలో అవన్నీ గూడా చక్కగా సరిచేసి పెట్టుకున్నామనుకోండి, పొద్దున పూట మనకు చాలా ఈజీగా ఉంటుందనమాట. మనము ఇలా 3 రకాల పూజలనుకున్నాం గదా! అలా చేసుకున్నప్పుడు ఇలాంటియన్నీ నైటే చేసేసి పెట్టుకున్నామనుకోండి, ఏమేమి కావాలా అవన్నీ దగ్గర పెట్టేసుకొని, సత్యనారాయణ స్వామి పీట శుభ్రంగా కడిగేసి, బొట్లు పెట్టేసుకొని ఎందుకంటే సత్యనారాయణ స్వామి పీటకి ఎంత బొట్లు పెడితే అంత అందంగా ఉంటుంది గదా! మామిడాకులు గూడా నైటే కట్టేసుకున్నాను. ఎందుకంటే నేనొక్కదాన్నే చేసుకోవాలి కదా! అందుకని. ఇవన్నీ చేసేసుకొని రాత్ర ఇవన్నీ ఇలా అలంకరణ అంతా చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాననమాట. పొద్దున్నే అయ్యగారు వచ్చేసి అయ్యగారు పూజ స్టార్ట్ చేశారనమాట. మనం హోమం చేయాలంటే స్వామివారికి పీఠం పెట్టాలనమాట. అలాగే స్వామివారికి ఫస్ట్ పీఠం పెట్టేసి హోమం చేయడానికి హోమానికన్నీ రెడీ చేశామనమాట. దాని తర్వాత అభిషేకం అని చెప్పా గదా! మా అయ్యగారు ఎప్పుడు కూడా పుట్టమ్మన్నతో స్వామివారిని, శివయ్యని తయారు చేస్తారనమాట. నాకు చాలా ఇష్టము. అలా చేసిన శివయ్యని నేను కార్తీక మాసం మొత్తం పూజ చేసుకుంటాననమాట. ఇలా అయ్యగారు చక్కగా చేస్తారండి. అయ్యగారు అలంకరణ గాని, పూజలు కానీ ఎంత చేస్తారో నాకు చాలా బాగా నచ్చుతదనమాట. రాఘవ అయ్యగారనేసి మీకెవరికైనా కావాలంటే కాంటాక్ట్ ఇస్తాను. కామెంట్ చేయండి. చాలా మంచిగా పూజలు చేస్తారు అయ్యగారు. అలా అయ్యగారు శివలింగాన్ని తయారు చేస్తున్నప్పుడు నేనిక్కడ హోమం కోసము ఇటుకలు, ఇసుక అంతా పెట్టారు కదా! దానికి ముగ్గులు వేయమంటే అవి వేస్తున్నాననమాట. ఎప్పుడు కూడా వీలుంటే ఇటుకలతోనే హోమం చేసుకోండి. మన పూజా సామాగ్రి షాప్‌లో దొరికే వాటితో కొంచెం మీకు వీలు కుదరదంటేనే చేసుకోండి. ఎందుకంటే దాంట్లో వేరు వేరేయి గూడా చేస్తారు కాబట్టి మా పూజారి గారు ఎప్పుడు కూడా ఇట్లా చేసుకోమంటారనమాట. దాని తర్వాత నేను ఫస్ట్ అభిషేకం చేసుకున్నామనమాట. శివయ్యకి మంచిగా అభిషేకం చేసేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామండి అన్నారు. అంతే చక్కగా శివయ్యకి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచామృతాలు, అన్ని పంచామృతాలు, దాని తర్వాత పళ్ళ రసాలు, విభూదితో అభిషేకం చేశాను. దాని తర్వాత ఇలా శివయ్యని మంచిగా శుభ్రంగా శుద్ధి చేసేసి శివయ్యని అలంకరణ చేసుకున్నాననమాట. అలంకరణ చేసేసుకొని ఇలా సత్యనారాయణ స్వామి పీఠం మీద పెట్టేసేసుకొని ఫస్ట్ శివయ్యకి అష్టోత్తరాలు చదివేసుకున్నాను. రకరకాల పూలతో, బిల్వ పత్రాలతో చక్కగా అర్చన చేసుకున్నాననమాట. దాని తర్వాత అయ్యగారు సత్యనారాయణ స్వామి పూజ చేయించి కథ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. చాలా మంచిగా చెప్తున్నారు కథ. మనము క సత్యనారాయణ స్వామి పూజ చేసుకోలేకపోయినా కథ విన్నా కూడా మనకి ఆ ఫలితం దొరుకుతుంది అని అంటారనమాట. దాని తర్వాత స్వామికి నైవేద్యాలన్నీ పెట్టాననమాట. నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చాను. మా అమ్మగారు వచ్చారనమాట. మమ్మీ ఒక్కదే పొద్దున పూట వచ్చింది. సాయంత్రం పూట చెల్లి వాళ్ళని అలా పిలిచాననమాట. స్వామివారి కోసం నేను అన్నవరం రవ్వ ప్రసాదం గోధుమ రవ్వ ప్రసాదం చేశాను, బొంబాయి రవ్వ ప్రసాదం చేశాను, గోధుమ పిండి ప్రసాదం చేశాను, పులిహార, పాయసం, దద్దోజనం 3 ఇన్ని చేశాననమాట స్వామివారి కోసం, ఇద్దరి కోసం, శివకేశవుల కోసం, అందరి కోసం ఇలా చేసేసుకున్నాననమాట. ఇలా ఇవంతా అయిపోయిన తర్వాత మేము హోమం చేసుకున్నామనమాట. ఫస్టే హోమం చేసుకుంటే ఇల్లంతా పొగ పట్టేసి కళ్ళు మండుతాయనేసి లాస్ట్‌కి హోమం చేసుకొని పూర్ణాహుతితో పూర్తి చేద్దామనేసి మా అయ్యగారు అలా చెప్పారు. ఆ విధంగానే మేము చేసుకున్నామనమాట. నాకు పూజ చాలా 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 మంచిగా అనిపించిందండి. మనం ఇలా చేసుకోవటం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివిటీ ఉంటుందనమాట. చాలా మంచిగా అనిపిస్తదనమాట. పూజలు చేసుకుంటం వల్ల మనకి చాలా మంచి అయితదని నాకు అనిపిస్తూ ఉంటది. మీకెట్లా అనిపిస్తదో మీరు కూడా చెప్పండి నాకు కామెంట్స్‌లో. చక్కగా నేను చేసేసుకున్నాననమాట. మార్నింగ్ పూట నాకు ఇంటి ముందు వీడియో తీయడం కుదరలేదనమాట. ఈవినింగ్ ఇలా వీడియో తీసి పెట్టాననమాట. నా పూజా విధానం ఇవన్నీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.